మీకు మంచి హెయిర్ అండ్ స్కిన్ కావాలి అంటే ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఎంత ప్రోటీన్ మన బాడీకి అవసరం, ఎంత రిక్వైర్మెంట్ కావాలి, అసలు ఎవరెవరు తీసుకోవచ్చు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ స్నేహ కోవి, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఫ్రమ్ గుంటూరు. మన బాడీకి యావరేజ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ 0.83 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రకారం ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఎ ప్రోటీన్ ఇంటేక్. అదే జిమ్ చేసే వాళ్ళకైతే 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రకారం ప్రోటీన్ సోర్స్ అనేది తీసుకోవచ్చు. సో చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి, వే ప్రోటీన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు ఎంత తీసుకోవాలి అని. ఒకవేళ కనుక మీకు డైరెక్ట్ ఫుడ్ సోర్స్, ఆ ఫుడ్స్ ప్రకారం ప్రోటీన్ ఇంటేక్ మేము తీసుకోలేము అనుకున్న వాళ్ళు వే ప్రోటీన్ తీసుకోవచ్చు. అది కూడా ఇనీషియల్లీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళైతే ఒక హాఫ్ స్కూప్ ఆఫ్ ప్రోటీన్ తో స్టార్ట్ చేయాలి. బికాస్ మనం గట్ హెల్త్ కానీ గట్ బ్యాక్టీరియా కానీ ఆ ప్రోటీన్ అబ్సార్ప్షన్ అనేది వెంటనే తీసుకోలేదు. సో హాఫ్ స్కూప్ తో స్టార్ట్ చేయండి, 1 ఫుల్ స్కూప్ కి స్లోగా షిఫ్ట్ అవ్వండి, అండ్ మాక్సిమం 2 స్కూప్స్ ఆఫ్ వే ప్రోటీన్ అనేది చాలు. అండ్ మిగతాది ఫుడ్ ఇంటేక్ ద్వారా తీసుకోవచ్చు. సో చాలా మందికి ఉన్న కామన్ డౌట్, టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయా అని. అట్లాంటిది ఏమీ ఉండదు. ఎవరికైనా సరే హెల్తీ ఇండివిజువల్స్ లో 90% ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇన్ కేస్ ఎవరికైనా కిడ్నీ ఇష్యూస్ కనుక ఉంటే వాళ్ళు కొంచెం కాన్షియస్ తో ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవచ్చు. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది పోస్ట్ వర్కౌట్ తీసుకోండి, సో దట్ మీ అబ్సార్ప్షన్ బెటర్ గా ఉంటుంది అండ్ మజిల్ రికవరీ కూడా బెటర్ గా ఉంటుంది. అండ్ ప్రోటీన్స్ తీసుకునే వాళ్ళు ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు కనిపించవు. సో కామన్ సోర్సెస్ ఏంటి? అంత నాన్ వెజ్ లోనే ప్రోటీన్ ఉంటుందా, వెజ్ లో ఉండదా అని అడుగుతుంటారు. నో, వెజ్ లో చాలా రకాల ప్రోటీన్ ఇంటేక్ అనేది ఉంటుంది. ఒక కప్ ఆఫ్ కనుక దాల్ చూసుకుంటే 18 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకుంటే కనుక దాంట్లో అట్లీస్ట్ 5 to 8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. 1 కప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కంటైన్ 8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. అట్లా మీరు మీ డైలీ దాంట్లో పన్నీర్ గానీ, టోఫు ఆర్ లెంటిల్స్, కిడ్నీ బీన్స్, సోయా చంక్స్, కినోవా, ఇవి కనుక మీ డైలీ సోర్స్ రిక్వైర్మెంట్ లో కనుక ఇంక్లూడ్ చేసుకోగలిగితే మీ డైలీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మీకు వచ్చినట్టే. అండ్ నాన్ వెజ్ లో చూస్తే చికెన్, మీట్, ఫిష్, ప్రాన్స్, వీటన్నిటిలో కూడా దెర్ ఈస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇంకా ఏదన్నా కనుక ప్రోటీన్స్ వల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అనుకునే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రోటీన్ ఇంటేక్ చాలా అవసరం ఎవరికైనా సరే. మంచి హెయిర్ కావాలన్నా, మంచి స్కిన్ కావాలన్నా, బాడీ రికవరీ ఉండాలన్నా, ఫ్యాట్ లాస్ కైనా సరే ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా అవసరం. ఇంకా ప్రోటీన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.